టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అనేది చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి, ఓకేనా? ఏంజల్స్, సైడ్ సైడ్ ప్లీజ్ చెప్పండి. మన చుట్టూ ఎవరైతే మన కలెక్టివ్ చుట్టూ ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మీ చుట్టూ ఉన్న నైబర్స్ అండి కొంతమంది అవకాశం కోసం చూస్తున్నారంట, మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోయారని చెప్పి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, చాలా వేగంగా పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఆల్రెడీ డౌన్లో ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారంటండి, పర్సన్స్ ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ జాబ్ పోగొట్టుకున్నారో వాళ్ళకి తిరిగి మీతో గొడవలు పెట్టుకోవడం చూస్తున్నారంటండి. ఎవరికి కూడా దారి లేదు, నైబర్స్కి దారి లేదు, మిమ్మల్ని తప్పించడానికి మీతో గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు ఎంత వేగంగా అనుకుంటున్నారో అంత వేగంగా వాళ్ళకి అవకాశం లేదు. అండ్ వాళ్ళు ఏంటంటే ఫుల్ స్పైయింగ్ చేస్తున్నారండి, హెవీ స్పైయింగ్ మీ మీద. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏమేమి కొనుక్కుంటున్నారు, మార్కెట్కి వెళ్తే ఎంత మార్కెట్ చేశారు, ఈ రీఛార్జ్ ఎంత చేశారు, ఈ విధంగా ప్రతిదీ చిన్నదాని కాడి నుంచి పెద్దది ప్రతిదీ కూడా స్పైయింగ్ చేస్తున్నారంటండి, ఓకేనా? ఒక పర్సన్ మీ వల్ల తను పరుగు పోయిందని కూడా ఫీల్ అవుతున్నాడు అంటండి. అండ్ తను తలకిందులు అయిపోయాడని చెప్పి వేగంగా మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలి అనుకుంటున్నారంట వేగంగా. బట్ అది కుదరట్లేదండి. ఎస్, రిలాక్స్ చేయాలి అనుకుంటున్నారు, బట్ కుదరట్లేదు. అండ్ మీరు మనీ సంపాదించేస్తున్నారు, 4 వైపుల నుంచి సంపాదించేస్తున్నారు, మీ దగ్గర చాలా మనీ ఉంది అని అనుకుంటున్నారంట. సో స్ట్రాంగ్గా మిమ్మల్ని తలకిందులు చేయాలని ఒక యంగ్ పర్సన్ అనుకుంటున్నాడండి. మనం ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ నైబర్స్ ఉన్నారు కదా, ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ నైబర్స్ ఏం ఆలోచిస్తున్నారు. ఎస్, మీ పాస్ట్ పర్సన్ రీకన్సిలేషన్ కోసం చూస్తున్నారంటే అండి, వాళ్ళు నైబర్స్తో కాంటాక్ట్లో ఉన్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు హై వాల్యూ పర్సన్స్ లా కనిపిస్తున్నారండి సొసైటీలో. మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మీకు ఏంటంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, మీరు ఒక ఎథిక్స్ ఉన్న మనిషి, వాల్యూ ఇచ్చే మనిషి అని అనుకుంటున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ వాళ్ళ దగ్గర చాలా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది స్నీకీ బిహేవియర్ అండి, అంటే స్నేక్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర హైడ్ చేస్తున్నారు. మీరు బయటకు ఏదైతే చూస్తున్నారో వాళ్ళు మాట్లాడే మాటలు ఫ్యామిలీ అది కాదండి, నిజం చాలా ఉంది. ఆ నిజం ఎవరికి తెలియంది అండ్ చాలా మిస్టీరియస్ అనమాట. అది నాకు చెప్తే కూడా మీరు నమ్మరు, అంత సీక్రెట్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తున్నారు, ఓకేనా? మీతో ఓకే, మీ ఎక్స్ థర్డ్ పార్టీతో ఉన్నారండి, లవ్ ట్రయాంగిల్లో ఉన్నారు. అండ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఈ విషయము, ఓకేనా? వాళ్ళు థర్డ్ పార్టీతో ఉన్నారు. అండ్ ప్రజెంట్ ఏంటి అంటే అబ్సెషన్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ థర్డ్ పార్టీతో ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళని అక్కడ వదిలేసి తిరిగి మిమ్మల్ని హర్ట్ చేయడానికి, తిరిగి మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారంట, ఓకేనా? వాళ్ళు ఏంటిది అని ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి అవేర్నెస్తో ఉండండి, ఓకేనా? వాళ్ళని తిరిగి మీ లైఫ్లోకి మళ్ళీ గేమ్ ఆడడానికి రానివ్వద్దు. మిమ్మల్ని ఎలా అన్నా బాధ పెట్టాలి, ఎలా అన్నా పాస్ట్లో చేసినట్టుగా డిప్రెషన్లోకి వెళ్ళేలా చేయాలి. ఈసారి మాత్రం మిమ్మల్ని తప్పించడం అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంటండి. చాలామంది మీ పక్కనున్న వాళ్ళు హెవీ కర్మ అనుభవిస్తున్నారు, దాన్ని కవర్ చేసుకోవడానికి సెంట్లు కొట్టుకొని తెల్ల చొక్కాలు తెల్ల ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు, ఓకేనా? ఇదే రియాలిటీ అండి. వాళ్ళకి ఎంత అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఇండైరెక్ట్గా అంతకంతా కూడా వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అనేది నిజం. చాలామంది లీగల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యారండి, చాలామంది లీగల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి దొరికిపోయారు కూడా. దాన్ని బయటకు తెలియకుండా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నిజాలన్నీ ఎప్పటికైనా వస్తాయండి. వాళ్ళు డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారని, అలాగే మనుషుల్ని తప్పించడానికి చూస్తున్నారనే విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ మీకు ఏంటంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఇంటెన్స్ ఫీలింగ్స్ వస్తున్నాయంట. సో దే ఆర్ నాట్ ఇన్ గుడ్ వే అండి, ఓకేనా? వాళ్ళు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇదొక ట్రాప్, ఏమంటారు, ఎమోషనల్ ట్రాప్. వాళ్ళందరూ ట్రాప్స్ అండి, కప్పల్ లాంటి వాళ్ళు, ఓకేనా? అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనమాట. ఇదిగోండి, ఇందాక అలా ట్రై చేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి. మీరేదో ఏమంటారు, బ్యూటీ ఆఫ్ ద వరల్డ్ అంటే మిమ్మల్ని నేను తక్కువ చేయట్లేదు. వాళ్ళు మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారంటే యు ఆర్ వెరీ అట్రాక్టివ్ అని చెప్పి, మీ అట్రాక్టివ్కి వాళ్ళు ఫాలో అయిపోయని చెప్పి ఒక డ్రామా, ఎమోషనల్ డ్రామా ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీకు మీ ఇంటెన్స్ ఫీలింగ్స్ని చేంజ్ చేయాలి, ఇది వాళ్ళ ఇంటెన్షన్. మీ థాట్స్ రూట్ మార్చాలి, మీరు చేస్తున్న పనిని తప్పించాలి, ఓకేనా? మీరు ఏదైనా ఎగ్జామ్కి, గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే దాని నుంచి మైండ్ డైవర్ట్ చేయాలి. మీరు మీ స్కిల్స్ మీద, ఫ్యూచర్కి సంబంధించి ఏదైనా వర్క్ చేస్తున్నా, ఇదంతా కూడా స్టార్టింగ్లో ఇలా ఒక
ఇల్యూషన్ని క్రియేట్ చేసి మిమ్మల్ని ఆ ట్రాప్లోకి లాగాలి. మీ తర్వాత మిమ్మల్ని మీరే షేమ్గా ఫీల్ అయ్యేలాగా ఎందులో ఒక దాంట్లో స్ట్రాంగ్ ఎవిడెన్స్తో మిమ్మల్ని ఇరికించాలి అనేది వాళ్ళ యొక్క ప్లాన్. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఆపోజిట్స్ అట్రాక్షన్, నాట్ యువర్ యూజువల్ టైప్ అండి. మెన్ ఉమెన్ అనమాట. మీ నైబర్స్లో చాలామంది అలాగే ఉన్నారండి. ఓకేనా? టాక్సిక్ పీపుల్, చాలా టాక్సిక్ పీపుల్ బ్యాడ్ అడ్వైజెస్ ఇస్తారు. వాళ్ళకి ఏది జరగదంటే ఇలా చేసేయండి అలా చేసేయండి అని వెరీ బ్యాడ్. ఓకేనా అండి? అలా ఉండకూడదు అంటారు కదా, అదే విధంగా ఉంటారనమాట వాళ్ళు. రాంగ్ క్రౌడ్, తప్పులు చేసే మనుషులతో జతలు కడతారు, తప్పులు చేసే మనుషులతోనే ఉంటారు, వాళ్ళు తప్పులే చేస్తారు. సో వాళ్ళకి ఇలాంటి చాలా చెత్త అలవాట్లు ఉన్నాయండి. సో వాళ్ళు ఏంటి అంటే మెన్ అనమాట. ఓకేనా? వాళ్ళకి ఎలాంటి ఆపోజిషన్ జెండర్ మీద ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళని ఒక ఇంకా చెప్పండి ఏంజల్స్. మైండ్ గేమ్స్ ఆడుతున్నారండి. ఇమ్మెచ్యూర్డ్ అండి వాళ్ళు. మీరు అనుకున్నంత మెచ్యూర్డ్ కాదు. అండ్ మిమ్మల్ని చైల్డ్ చేసి కావాలని చెప్పి మైండ్ గేమ్స్ ఆడుతున్నారంట. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి, మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి ఏదో సోది చెప్తున్నట్టు చెప్పి మీ టైం వేస్ట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఓకేనా? వాళ్ళు ఏంటి అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనమాట. స్పెండింగ్ టైం విత్ సమ్వన్ ఎల్స్. మీ మీద టారో రీడింగ్స్ తీసుకుంటున్నారంటండి. మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, యాంగ్రీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఫ్యూచర్లో ఏమవుతుంది, నియర్ ఫ్యూచర్లో ఏమవుతుంది అనేసి మీ మీద మిమ్మల్ని స్టాక్లింగ్ చేస్తున్నారంట. అలాగే సోషల్ మీడియాలో మీరు పెట్టేవన్నీ చూస్తున్నారంట. అండ్ మీ మీద టారో రీడింగ్స్ తీసుకుంటున్నారంటండి. వాళ్ళు ఏంటి అంటే ప్రజెంట్ థర్డ్ పార్టీతో ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తున్నారండి. ఈ విషయంలో కావాలని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి చూస్తున్నారంట. వాళ్ళు ప్రజెంట్ చాలా కర్మ అనేది అనుభవిస్తున్నారండి, స్పిరిచువల్గా అనుభవిస్తున్నారు. సో మిమ్మల్ని చైల్డ్ చేసి ఇమ్మెచ్యూర్గా కావాలని మీరు ఏదో తప్పు చేశారని చెప్పి మిమ్మల్ని మిమ్మల్ని ఒక తప్పు చేసిన వాళ్ళుగా చూపించడానికి ట్రై చేస్తున్నారంట. మీరు అందులోకి వెళ్ళొద్దు. ఓకేనా? ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వద్దండి. అండ్ వాళ్ళు ఏంటి అంటే ప్రజెంట్ వాళ్ళకి జాబ్ కూడా లేదండి. పాస్ట్లో వాళ్ళు చేసిన కర్మ ప్రజెంట్ అనుభవిస్తున్నారు. వాళ్ళు చాలా డిసెప్షన్లో ఉన్నారండి. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇంకొకరు బాగుంటే చూడలేరు అనమాట. అలాగే స్టిల్ హోల్డింగ్ ఆన్ ఫ్లవర్స్ అండ్ గిఫ్ట్స్. వాళ్ళు ఇంకో పర్సన్తో ఉన్న ఇంకొకరికి ఇంకో ఫ్లవర్స్ ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళకి ఒక ఎథిక్స్ అనేది ఏది లేదండి. సో బ్రోకెన్ మిర్రర్ లాంటి వాళ్ళు అనమాట. ఒక్కొక్క డైరెక్ట్గా సర్ప్రైజ్ ఇస్తూ పర్సన్ కానీ గిఫ్ట్ కానీ పంపిస్తామని ఆలోచిస్తున్నారంట. మీరేంటి అంటే సెల్ఫ్ లవ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అదే దాంట్లోనే ఉండండి. ఓకేనా? టేకింగ్ బ్యాక్ కంట్రోల్, ఫైనల్లీ బీయింగ్ హ్యాపీ. ప్రజెంట్ మీరు చాలా డేస్ తర్వాత చాలా హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకొని మీరు ఒక పాత్లో వెళ్తున్నారు. సో అదే పాత్లో వెళ్ళండి. వెనక్కి తిరిగి ఈ చెత్తనంతా తిరిగి లైఫ్లోకి రానివ్వద్దు. ఓకేనా? ఇది మీ సరౌండింగ్ ఎనర్జీ అండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ నైబర్స్, అలాగే మీ ఎక్స్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఒక స్మాల్ రీడింగ్ చేయడం కోసం ఇలా చేశానండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు. ఓకేనా? అండ్ ఎప్పుడు ఏంటి అనేది టైమింగ్తో సహా చెప్తానండి. ఓకేనా? ప్రజెంట్ మీరు డివైన్ పాత్లో వెళ్తున్నారు. డివైన్ అనేది మీకు ఎవ్రీ సెకండ్ వాచ్ చేస్తున్నారంటండి. మీకు ఎప్పుడు గైడెన్స్ కావాలన్నా డివైన్ మీకు ఇస్తారు. ఓకేనా? అండ్ డిస్టెన్స్లో సపరేషన్లో ఉన్న వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వద్దాం అనుకుంటున్నారంటే ఎందుకంటే ప్రజెంట్ మీరు స్పాట్ లైట్లో ఉన్నారు కాబట్టి మీ పనిని మీరు చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ కంట్రోల్లో మీరు లేరు. వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం వాళ్ళకి లేదు, వాళ్ళకి మిస్ అయింది. సో ఈ మళ్ళీ మిమ్మల్ని తిరిగి కంట్రోల్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో తిరిగి మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారంటండి. అండ్ వాళ్ళు తిరిగి మీతో గేమ్స్ ఆడడాన్ని మిస్ అయ్యారంట. అలాగే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పాస్ట్లో వాళ్ళు మీ లైఫ్లో చేసిన దానికి. ఎస్ఆర్నోలోనే ఉన్నారండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తిరిగి మిమ్మల్ని జాబ్లెస్ చేయాలని ట్రై చేస్తున్నారంట. ఓకేనా? థర్డ్ పార్టీని సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ 1111 కంగ్రాచులేషన్స్. మీ లైఫ్లో 1111 ఎవరైతే మిమ్మల్ని వదిలేసి రన్ అయ్యారో వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెనక పరిగెట్టుకుంటూ రావాలనేది డివైన్ డిసిజన్. వాళ్ళకి ఆ వాల్యూ తెలిసి రావాలని చెప్పి డివైన్ వాళ్ళ లైఫ్లో ఒక మేజర్ రోల్ని ప్లే చేశారండి. అందుకే వాళ్ళు మీ వెనకలు తిరిగి వదిలేసి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. అండ్ డివైన్ టైమింగ్లో మీ సోల్మేట్ని మీరు మీట్ అవుతారు. ఇది వాళ్ళకి ఇచ్చే గాడ్ గిఫ్ట్. ఓకేనా? మీకు ఇచ్చే గాడ్ సర్ప్రైజ్. కంగ్రాచులేషన్స్.